సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన చారిత్రాత్మక ఘట్టం హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో నియంత పాలన అంతమైందని, ఇకపై సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా పిలుచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహిస్తున్నారు. అయితే ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ఇంటి నుంచి పబ్లిక్ గార్డెన్స్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్లే దారిలో ఒక డమ్మీ బాంబు కలకలం రేపింది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో జూబ్లీ హిల్స్ దారిలో నలుపు రంగు బ్యాగ్ కనిపించింది. దీన్ని CLW అధికారులు స్వాధీనం చేసుకుని కేంద్ర కార్యాలయానికి పంపించారు. కేంద్ర కార్యాలయ నిపుణులు బ్యాగుని పరిశీలించగా అందులో డమ్మీ బాంబు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే అసలు ఈ బ్యాగ్ ఎలా వచ్చింది అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేసి వివరాలు తెలిపారు. కృష్ణానగర్లో నివసిస్తూ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఓ వ్యక్తి అతడి స్నేహితుడిని తీసుకుని జూబ్లీ హిల్స్ వైపు వచ్చాడు. ఏదో కొనుగోలు చేసి వాటిని వాహనం డిక్కీలో పెట్టేందుకు తెరవగా అందులో బ్యాగ్ కనిపించింది. పరిశీలించగా వైర్లు, డిస్ప్లే కనిపించడంతో అది బాంబ్ అని భయపడి అక్కడే ఉన్న ఖాళీ మైదానంలో విసిరేసి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి అటుగా వచ్చిన ఇంకో ఆటో డ్రైవర్ బ్యాగులో బాంబు ఉన్నట్టు గుర్తించి విషయాన్ని పోలీసులకు తెలపగా వారు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 3 అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా షూటింగ్ నిమిత్తం దీన్ని సిద్ధం చేసినట్టు తేలిందని పోలీసులు వెల్లడించారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.